ఆరోగ్య సంరక్షణకు ముందు జాగ్రత్త నియమాలు. ప్రతిరోజు కొన్ని ముందు జాగ్రత్త ఆరోగ్య నియమాలు పాటిస్తే చాలా అనారోగ్యాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. స్వచ్ఛమైన గాలి, సహజ వెలుతురు అవసరం. శరీరంలోని మలినాలు లేదా వ్యర్థ పదార్థాలు 4 రకాలుగా బయటకు వెళతాయి. కఫం, వాంతులు, కళ్ళే, ఉమ్ము వంటివి నోరు, ముక్కు ద్వారా బయటకు వెళతాయి. కణాలలోని వ్యర్థాలు చెమట ద్వారా పోతాయి. రక్తంలోని వ్యర్థాలు మూత్రం, మూత్రద్వారం నుండి బయటకు పోతాయి. ప్రేగుల్లోని వ్యర్థాలు మలం ద్వారా బయటకు పోతాయి. ఈ 4 శరీర భాగాల ఆరోగ్యం బాగుంటే మన ఆరోగ్య స్థితి నార్మల్గా ఉన్నట్టు లెక్క. అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తప్ప మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువగా క్రమశిక్షణ లేకపోవడం, ఆహార నియంత్రణ, ఆరోగ్య విజ్ఞానం లేకపోవడం వలనే వస్తాయి. ఇంటి వైద్యం, ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానం ప్రకారం ప్రతి ఒక్కరికి తరుణ వ్యాధులు వస్తాయి. తరుణ వ్యాధులు అంటే వాతావరణం మారడం, సీజనల్ డిసీజెస్, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే వ్యాధులు కూడా ఇవే. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు, ఈ తరహా వ్యాధుల గురించిన కనీస జ్ఞానం పెంచుకోవాలి. వారంలో 3 రోజులైన 6 రుచుల ఆహారం తీసుకోవాలి. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు, ఈ 6 రుచులు కలిగిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు, ధూమపానం నియంత్రిస్తే చాలా అనారోగ్యాలు కలగవు. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు తినాలి. ఆలస్యంగా భోజనం చేయకూడదు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఉదయాన్నే ధ్యానం, యోగా, వ్యాయామం వంటివి చేయాలి. ముఖ్యంగా మనసులో నెగిటివ్ ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఇంట్లో స్వచ్ఛమైన గాలి, సహజ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కారం, ఉప్పు, తీపి పదార్థాలు అధికంగా తినకూడదు. వాటర్, టీ, కాఫీలు, ఇతర ఆహార పదార్థాలను వేడిగా కానీ చల్లగా కానీ స్వీకరించకూడదు. పూర్తిగా కడుపు నిండా ఆహారం, నీళ్లు తీసుకోకూడదు. భోజనం రోజుకి 2 సార్లు మాత్రమే చేయాలి. భోజనం మధ్యలో ఎక్కువగా వాటర్ తాగకూడదు. లంచ్ కంటే డిన్నర్ భోజనం తక్కువగా తింటే చాలా మంచిది. చిరుతిళ్ళు తినడం తగ్గించుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉండేవి, తీపి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. బట్టలు బాగా బిగుతుగా ఉండకూడదు. అక్రమ సంబంధ కోరికలను నిగ్రహించుకోవాలి. పరాయి స్త్రీ పురుషులతో కలయిక, కామకాంక్ష వల్ల అనేక సమస్యలు, అనారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం ఉంటే ఆదాయం ఉంటుంది. వ్యాధులతో ఉంటే దాచుకున్న డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం.